పల్లె సుందరారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. పుట్టపర్తి నగరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక నగరం అధ్యక్ష. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా. ఇక్కడ స్పోర్ట్స్ ఇంకా గేమ్స్ మీద ఆసక్తి చూపే చాలామంది యువత ఉన్నారు. అలాగే డిగ్రీ మరియు ఇంటర్ చదివే విద్యార్థులు కూడా చాలామంది స్పోర్ట్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ వీరికి హాకీ, ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో ఇంకా ఇతర గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఒక స్టేడియం చాలా అవసరం అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యుని ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే జనరల్ పోస్టింగ్స్ ఇంకా పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దాంట్లో ఏదైనా రిజర్వేషన్స్ ఎంత శాతం వీరికి క్రీడాకారులకు ఇస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో మెడల్స్ పొందిన క్రీడాకారులకి ఏ రకమైన ఫెసిలిటీస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైనా ప్రభుత్వం ఇస్తుందా అధ్యక్ష. అలాగే క్రీడాకారులకి అత్యుత్తమైన శిక్షణ ఇవ్వాలి అంటే ఈ కోచెస్ చాలా వరకు నేతాజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో కనీసం 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ చేసి ఉండాలి అధ్యక్ష. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పనిచేసే చాలా వరకు కోచెస్ కేవలం 6 వారాలు మాత్రమే ట్రైనింగ్ పొంది వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి ఎబిలిటీ ఇంకా క్యాలిబర్ పెంచుకోవడానికి NISలో ట్రైనింగ్ పొందడానికి గవర్నమెంట్ ఏదన్నా స్పాన్సర్ ఇస్తుందా? అలాగే ఈ 30 సంవత్సరాలుగా చాలామంది కోచెస్ ఈ వేరియస్ రంగాల్లో పనిచేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళకి ఏదైనా జాబ్ రెగ్యులరైజేషన్కి ఏదైనా హెల్ప్ గవర్నమెంట్ అందజేస్తున్నారా అని మీ ద్వారా మంత్రివర్యుని కోరుతున్నాను అధ్యక్ష. నజీర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంలో 35 లక్షల రూపాయలు క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫెసిలిటీ కోసం, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కోసం 65 లక్షలు అన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందరెడ్డి స్టేడియం పరిస్థితి ఈ విధంగా ఉంది అధ్యక్ష. ఒకసారి చూడాలి సార్. ఇది మెయిన్ ఎంట్రన్స్ సార్. ఇది 65 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునేటువంటి ఆలోచన చేసింది గత ప్రభుత్వం ఉన్నటువంటి శాసనసభ్యులు. అతన్ని లబ్ధి పొందడానికి ఆ 65 లక్షల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్ కోసం పెట్టుకున్నారు. ఆడుదాం అందరా అంటూ 119 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి భాగంలోనే క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆటని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా 27 ఎకరాలు ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం గత 2 దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు బాధపడతా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ స్టేడియంలో లేనటువంటి దుస్థితి ఈరోజు కుక్కలు స్థైర్య విహారాన్ని మొన్న కూడా నేను చెప్పాను. ఇది అధ్యక్ష ఒకసారి మీరు చూడాలి. వాకింగ్ ట్రాక్ మీద కుక్కలు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే దాదాపు 3.5 లక్షల మంది ఉండేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక్క స్టేడియం కూడా ప్రజలకు అవసరమైనటువంటి స్టేడియం లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. ఇది ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారో మీ అందరం కూడా చూస్తా ఉన్నాం. ఒలింపిక్స్ క్రీడల్ని రాష్ట్రంలో నిర్వహించాలనే ఒక మంచి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి తగినట్టుగా గుంటూరు నగరంలో పక్కనే ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఈ విధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఈ విధంగా ఉండడం మనందరికి కూడా చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నా. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలుగా వెంటనే క్రీడల శాఖ మంత్రి గారు దీని మీద దృష్టి సారించి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆటలంటే ప్యాకాటలు, జూదా ఆటలు తప్ప ఆయనకు ఆటల మీద ఎటువంటి ఆసక్తి లేదు. అందుకని ఆవుడురామ్ ఆంధ్రాలో జరిగినటువంటి 119 కోట్ల కుంభకోణంలో భాగస్వాములు కాకుండా వెంటనే క్రీడా శాఖ మంత్రి గారు బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం గుంటూరు నగర ప్రజలు క్షమించరనేటువంటి భావన మీకు తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి 2 చేతులెట్టి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. నిర్లక్ష్యం చేస్తే క్షమించారా? క్షమించారు సార్, ప్రజలు క్షమించారు. శ్రీమతి రెడ్డప్ప గారి మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు జనరిక్ మెడికల్ షాప్స్ అండ్ దెన్ జనరల్ మెడికల్ షాప్స్ మధ్యన చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఈ జనరిక్ మెడికల్ షాప్స్ చాలా తక్కువ నాణ్యత కలిగినాయి అనే భావన వలన వీటిని ఎక్కువ పెట్టడంలో ప్రాచుర్యం కలగకపోవడంలో ముఖ్య కారణం అవుతుంది అధ్యక్ష. జనరిక్ మెడికల్ ఔషధాలంటే
పెద్ద పెద్ద మందుల కంపెనీలు రీసెర్చ్ చేసి ఒక ఫార్ములాను కనుక్కుంటే దానికి ఒక పేటెంట్ తీసుకుంటారు. ఆ పేటెంట్ కొన్ని సంవత్సరాలు ఉన్నాక అది ఓపెన్ ఫర్ ఆల్ అయిపోయి అప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఆ యొక్క మెడిసిన్ తయారు చేసేసి వాటిని మార్కెట్లో పెడతారు. ఆ మెడిసిన్సే తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి సేమ్ నాణ్యతతో ఉంటాయి కాబట్టి వాటిని జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పేసి నామకరణం చేసి వాడుకలో తీసుకురావడం జరిగింది. కానీ చాలా మందికి ఈ మెడిసిన్స్ చౌకబారు అని చెప్పి భావన ఉండడం వలన, దాంతోపాటు డాక్టర్స్ దీంట్లో తక్కువ మార్జిన్స్ ఉండడం వల్ల వాటిని ప్రమోట్ చేయకపోవడం వలన, అలాగనే చిన్న చిన్న ఫార్మా కంపెనీస్ ఈ బ్రాండెడ్ ఫార్మా కంపెనీలతో పోటీ పడలేక వాటిని ప్రజాదరణలోకి తీసుకురాకపోవడం వలన, అలాగే అధ్యక్ష జనరిక్ మెడిసిన్స్ కి క్వాలిటీ చెక్ విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడం వలన, అలాగనే కొన్ని చోట్ల ఈ జనరిక్ మెడిసిన్స్ ప్లేస్ లో నకిలీ ఔషధాలు వస్తున్నాయనే అపోహ వలన కూడా ఈ జనరిక్ మెడికల్ షాప్స్ మీద పూర్తిగా దీని మీద ప్రజలు కూడా నమ్మకం లేకుండా పోయింది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను, ఈ యొక్క నకిలీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అలాగనే జనరిక్ మెడికల్ షాప్స్ మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగనే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా తక్కువ రేటుకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే ఈ జనరిక్ మెడిసిన్స్ ని డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రమోట్ చేసే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జనరిక్ మెడిసిన్ అనేది ఈరోజు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జనరల్ మెడిసిన్ ఏదైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేస్తా ఉన్నారు. అందుకని కొన్ని పెద్ద కంపెనీస్ ని కూడా జనరిక్ మెడిసిన్ అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి విధంగా వాళ్ళ బ్రాండ్స్ మీద, ఎందుకంటే ఈరోజు బ్రాండ్ చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ ని కొన్ని కంపెనీస్ జనరిక్ మెడిసిన్ ని తయారు చేసేటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో ముఖ్యమైనటువంటి విషయం, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క మెడిసిన్ కూడా జనరిక్ మెడిసిన్ లో అన్ని ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా, అలాగే పెద్ద పెద్ద స్టోర్స్ ని కూడా అవుట్లెట్స్ ని ఈరోజు నగరాల్లో అలాగే గ్రామాల్లో మండలాల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మందులు ప్రతి ఇంటికి కూడా మినిమం అవసరం ఉంటున్నాయి కాబట్టి జనరిక్ మెడిసిన్ మీద ఒక్కసారి టర్న్ తీసుకుంటే చాలా వరకు పేదలకు ఉపయోగం ఉంటుందని చెప్పి భావిస్తూ జనరిక్ మెడిసిన్ మీద ప్రచారం కల్పించేటువంటి విధంగా ఏదో ఒక బ్రాండ్ ని, మల్టీనేషనల్ బ్రాండ్స్ లో కొన్ని బ్రాండ్స్ ని మన ఆంధ్రాలో జనరిక్ మెడిసిన్ తయారు చేసినందుకు వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే తప్పకుండా ఆ బ్రాండ్ ద్వారా పేదలకు అవసరమైనటువంటి మెడిసిన్ అంతా కూడా దొరుకుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు. అధ్యక్ష, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో సుమారుగా 10,000 మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాకీ పరిశ్రమ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ జాకీ పరిశ్రమ కోసం సుమారు 27 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అధ్యక్ష. కంపెనీ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం, తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే మరియు అతని సోదరులు పరిశ్రమ వారిని 15 కోట్ల ముడుపుల కోసం బెదిరించడం, జాకీ పరిశ్రమ వారు భయపడి పరిశ్రమ కూడా ఇతర ప్రాంతాలకు కూడా తరలి వెళ్ళారు అధ్యక్ష. ఆ టైంలో మేము కూడా ఎన్నోసార్లు కూడా ధర్నాలు కూడా చేసాం. మాకు సపోర్ట్గా ఆ రోజు సిపిఐ రామకృష్ణ గారు కూడా వచ్చి ధర్నాలు కూడా చేశాం అధ్యక్ష. ధర్నాలు చేసిన తర్వాత కూడా మా మీద కేసులు కూడా పెట్టింది కూడా జరిగింది. జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన భూములు ప్రస్తుతం అలాగే ఉన్నాయి అధ్యక్ష. తిరిగి జాకీ పరిశ్రమ కూడా రప్పించడానికి చర్యలు తీసుకోవాలని, లేదా ఇతర పరిశ్రమను నెలకొల్పి స్థానికులకు మహిళలకు ఉపాధి కల్పించాలని తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం అధ్యక్ష. గల్లా మాధవ్ గారు. అధ్యక్ష, మీ ద్వారా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్లో సుమారు 10 నుంచి 15 ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష. ఇవి మురుగుతో, చెత్తతో, పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలామందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష. ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష. అంటే ఇవి మున్సిపల్ వారు అదేవిధంగా ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా
ఇటు అనారోగ్యానికి అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదేవిధంగా ఈ వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను. చిర్రి బాలరాజు పోలవరం. గిరిజనుల తలరాతలు మార్చిన జీవో నెంబర్ 3 గురించి రద్దు గురించి అధ్యక్ష.